ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచన ప్రారంభం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అందరం తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగృఢమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, మీ ఉన్నతమైన, మీ పరిశుద్ధమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని, సమయాన్ని బట్టి నీ కొందనాలి సమయంలో నాయన అయా నా తండ్రి నాయన, ఈ యొక్క ప్రత్యేకంగా నా తండ్రి నాయన స్త్రీల విభాగంలో నుంచి నా తండ్రి అనేక మంది తల్లులు అయా నాయన జ్ఞానవంతులుగా ఉండటానికి నాయన నీ కృపను అనుగ్రహించండి నాయన. నీ లేఖనాలలోని అనేకమైన సత్యాలు బయలుపరచండి. వాక్యము మీది, వాక్యం మీరైనారు. నీ వాక్యములో నిగూఢమైన సంగతులు మాకు బయలుపరిచి వినగలిగే చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, అంగీకరించగలిగిన మనస్సులను అందరి దయచేయగలని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి బిడ్డలారా, ఈ యొక్క సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను మరొకసారి మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. జ్ఞాని అయిన సొలొమోను రాసిన ఈ యొక్క మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనములో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును అనేసని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుండగా, ప్రపంచ యావత్తులో ఉంటున్న మహిళలందరూ కూడా అనేక మంది తల్లులు, అనేక మంది కుటుంబాలు తన గృహాలు కట్టుకోవాలి అనేసనంటే ఏం కావాలి అనేసని సొలొమోను రాజు మాట్లాడుచున్నాడు. దేవుడిచ్చిన భూమి మీద ఉంటున్న వారందరికంటే సొలొమోను మరి ఎవ్వరికి కూడా లేని అంత జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. సొలొమోను రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆయన దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠము దగ్గరికి వెళ్ళి ఆయన 1000 దహన బలులు దేవుని సన్నిధిలో అర్పించి దేవుని సన్నిధిలో ఆ రాత్రి పడుకున్నప్పుడు దేవుడైన యెహోవా సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను, నీకేం కావాలి అనేసి అడిగినప్పుడు సొలొమోను శత్రువుల ప్రాణం అడగలేదు, వెండి అడగలేదు, బంగారం అడగలేదు. కానీ సొలొమోను అడిగింది ఏంటిది అనేసి అంటే, అయ్యా ఈ ప్రజలందరినీ కూడా నీతిగా న్యాయంగా పరిపాలించటానికి నీ పరలోకపు జ్ఞానము కావాలి అనేసి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు సొలొమోను రాజుకు దేవుడు మరి భూమి మీద ఎవ్వరికి లేనంత జ్ఞానాన్ని దేవుడు సొలొమోను రాజుకి ఇచ్చాడు. కాబట్టి ఆ సొలొమోను రాసిన ఈ సామెత గ్రంథములో ఆయన చెప్తున్న మాట ఏంటిది అంటే, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానము చొప్పున ఈ సామెతల గ్రంథం అంతటిని కూడా ఆయన రాసి మన చేతికి ఇచ్చాడు. ప్రాముఖ్యముగా ఈ సామెతల గ్రంథములో మరి స్త్రీల గురించి సొలొమోను రాజు అనేకమైన విషయాలు, తల్లులు ఎలాగుండాలి, ఏ రీతిగా కుటుంబాలు కట్టబడతాయి అనే సత్యాలు, అనేకమైన విషయాలు సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రాముఖ్యముగా సామెతల గ్రంథం 14వ అధ్యాయంలోనికి వెళితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటున్నాడు. అంటే మనము గమనించినట్టయితే, జ్ఞానము అనే మాటను మనము ఆలోచించినట్టయితే, నేటి దినాలలో ఉంటున్న తల్లులు వారి కుటుంబాలు కట్టుకోవాలి అనేసరంటే ఈ లోకపరమైన జ్ఞానాన్ని వారు వెతుకుతూ ఉంటున్నారు. ఈ లోకంలో ఒక ఉన్నతమైన విద్యలు ఉండి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తే మా కుటుంబము కట్టబడుతుంది, మేము మా బిడ్డలను క్షేమముగా ఉంటాము అనేసి ఆలోచిస్తూ ఉంటున్నారు. కానీ పరిశుద్ధమైన గ్రంథములోని గనుక వెళితే పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను రాజుకు బయలుపరిచిన విధానములో సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అంటున్నాడు.
జ్ఞానైన సొలొమోను ఏమంటున్నాడు అనేసనంటే, అసలు దేవుడు మరి ఆ జ్ఞానముతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి అనేసనంటే ఏం కావాలా? ఈ లోకంలో డిగ్రీస్ చదవటం వల్ల, ఉన్నతమైన విద్యలు అభ్యసించటం వల్ల, ఇతర దేశాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయటం వల్ల, డబ్బు సంపాదించటం వల్ల జ్ఞానం వస్తుంది అనేసనంటే కాదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథములోనికి వెళితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటున్నాడు. అంటే మన కుటుంబాన్ని కట్టుకోవాలి అనేసనంటే దేవుడు ఏమంటున్నాడు అనేసనంటే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల నీవు నేను భయము భక్తి గనుక కలిగి ఉండినట్టయితే ఆయన అంటున్నాడు జ్ఞానమునకు మూలం అంటున్నాడు. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆ జ్ఞానముతో దేవుడు నింపుతూ ఉంటాడు. ఈరోజు అనేక కుటుంబాలు ఈ లోకములో పాడవటానికి గల కారణం ఏంటంటే, ఒక భార్య భర్తతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక భార్య పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఆ యొక్క తల్లి తన కుటుంబాన్ని మరి ఆర్థిక పరంగా ఏ రీతిగా కుటుంబాన్ని నడిపించుకోవాలో తెలియక, కుటుంబంలో ఉంటున్న తల్లిదండ్రులతో, అత్తమామలతో, కుటుంబంలో ఉంటున్న బిడ్డలందరితో కలిసి ఏ రీతిగా తన కుటుంబాన్ని ఈ లోకంలో కట్టుకోవటానికి తగిన జ్ఞానము లేక అనేకమైన సమస్యలకు గురవుతూ ఉంటున్నారు. వివాహమైన కొన్ని దినాలకే అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి గల కారణం ఏంటిది అంటే జ్ఞానము లేకపోవటం వల్ల. అందుకనే సామెతల గ్రంథములోనికి 31వ అధ్యాయములోనికి వెళ్ళినట్టయితే మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆమె ముత్యము కంటే అమూల్యమైనదెలసని వ్రాయబడుతుంది. ఎందుకు అంటే ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరిచును అంటున్నాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనములో మనం గమనించినట్టయితే జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. నేటి దినాలలో ఉంటున్న అనేక మంది మరి భార్యలు తన కుటుంబాలను కట్టుకోపోవటానికి గల కారణము, తన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోకుండా కారణం ఏంటిదని అంటే ఆమె తన భర్తతో ఎలా మాట్లాడాలో తెలియకపోవటం వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కాబట్టి ఇదే జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే జ్ఞానము కలిగి ఆమె తన నోరు తెరిచును అంటున్నాడు. అంటే మన కుటుంబాలు కట్టబడాలి అంటే మన నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ యొక్క సొలొమోను చెప్తా ఉంటున్నాడు. ఆ గుణవతి అయిన భార్య అట జ్ఞానము కలిగి ఆమె నోరు తెరిచినప్పుడు ఆ కుటుంబంలో తన నోటి మాటల ద్వారా కుటుంబంలో సంతోషం, తన యొక్క బిడల ద్వారా తన కుటుంబంలో తన భర్తతో, తన ఇరుగు పొరుగు వారితో, తన అత్తమామతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో అందరితో సమాధానకరంగా ఉండి తన కుటుంబాన్ని కట్టుకోవటానికి దేవుడు తన నోటిని వాడుకుంటున్నాడు ఈరోజు. అందుకనే మరి సామెతల గ్రంథం 14:1 అంటున్నాడు, మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటున్నాడు. అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు, ఆయన సన్నిధిలో నడుస్తుంటున్నప్పుడు తగిన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతుంటున్నాడు. ఎందుకు అంటే మనము గమనించినట్టయితే మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చదివినట్టయితే, యాకోబు రాసిన పత్రికలోనికి వెళితే 3వ అధ్యాయము 13వ వచనములో మనం గమనించినట్టయితే పైనుండి దిగి వచ్చినది భూ సంబంధమైన జ్ఞానం అంటున్నాడు. అంటే 17వ వచనములో అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది అంటున్నాడు. అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే యాకోబు భక్తుడు అంటున్నాడు పైనుండి వచ్చే జ్ఞానమట పవిత్రమైనది అంటున్నాడు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పైన ఎవరున్నారు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడిపార్శ్వము మందు ఉండి ఆయన మనందరికీ కావలసిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మన కుటుంబాలను కట్టుకొని మన కుటుంబాలలో సమాధానకరంగా ఉండటానికి ఆయన పరలోకపు జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. ఆ పరలోకపు జ్ఞానము మనము పొందుకోవాలి అనేసి అంటే
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న తల్లులముగా ఉండాలి. మనం ఎప్పుడైతే మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామో మన కుటుంబాలను చాలా జాగ్రత్తగా మనము కాపాడుకుంటాము. ఈ లోకపరమైన మరి ఎంత జ్ఞానం, ఎంత ఉన్నతమైన విద్యలు ఉన్నా కూడా మరి ఈ లోకములో అనేక కుటుంబాలు పతనమైపోతుంటున్నాయి. అదే మరి యాకోబు రాసిన పత్రికలో మరి మనము గమనించినట్టయితే 3వ అధ్యాయంలో నుండి గనక మనం చదివితే 15వ వచనము 16వ వచనమును చూసినట్టయితే మరి పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము వంటిదై ఉండును. అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఎలాంటిదంటే ఇదంతా కూడా ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటిదంటే దయ్యాల జ్ఞానం అంటున్నాడు యాకోబు భక్తుడు. అంటే ఈ లోకంలో నువ్వు ఏదైతే ఏ విద్యల ద్వారానైతే అభ్యసించి ఉన్నతమైన జ్ఞానము పొందుకున్నావో ఆ జ్ఞానము ప్రకృతి సంబంధమైనది అంటున్నాడు. ఆ జ్ఞానం ఏంటిదంటే దయ్యాల జ్ఞానం అంటున్నాడు. ఆ జ్ఞానం వల్ల ఈ లోకములో ఎంతోమంది మంచి డాక్టర్స్గా ఉన్నవారు, లాయర్స్గా ఉన్నవారు, టీచర్స్గా ఉన్నవారు, మరి ఇంజనీర్ ఉద్యోగాలు చేస్తున్నవారు, మరి ఎంతో మంచి పొజిషన్లో ఉన్నవారు కుటుంబాలన్నీ కూడా పాడైపోతూ ఉంటున్నాయి. అనేక కుటుంబాలు మరి విచ్ఛిన్నం అవటానికి గల కారణం ఏంటిది అనేసనంటే దేవుడిచ్చే ఆ దైవ జ్ఞానము లేకపోవటం వల్ల కుటుంబాలన్నీ కూడా పాడైనట్టుగా మనము చూడగలుగుతుంటున్నాము. అదే విధానములో మనం గమనించినట్టయితే ఆమోసు గ్రంథములోని గనక మనం వెళితే ఆమోసు గ్రంథము మరి 6వ అధ్యాయము 11వ వచనములో మరి చిన్న ప్రవక్త అయిన ఆమోసు రాసిన ఈ గ్రంథములో ఆయన అంటున్నాడు, ఏలైనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవునని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే మరి ఆయన చెప్తున్న ప్రవచన వాక్కులు ఏంటిది? ఆమోసు ప్రవక్త అంటే గొప్ప కుటుంబాలు పాడైపోతున్నాయి అంట. అరే గొప్ప కుటుంబాలు ఎలా పాడైపోతున్నాయి? వారు దళము కలిగిన వారు కదా, జ్ఞానము కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి కుటుంబాలు కూడా పాడైపోతాయా అనేసి మనము గమనించినట్టయితే అలాగనే చిన్న కుటుంబాలు కూడా చీలిపోతూ ఉంటున్నాయి. ఎందుకు ఆ కుటుంబాలు పాడవటానికి, ఈ కుటుంబాలు చీలిపోవటానికి గల కారణం ఏంటిది అనేసనంటే దేవుని యందు భయభక్తులు లేకపోవటం. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అంటున్నాడు. మరి ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము చేత మన కుటుంబాలను మనము రక్షించుకోవటానికి, కాపాడుకోవటానికి, మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా సంఘములో, సమాజంలో మనం నడిపించుకోవటానికి దేవుడు తన యొక్క పరలోకపు జ్ఞానముతో నింపబోతుంటున్నాడు. మనము నిర్గమకాండములోని గనుక మనం వెళ్ళినట్టయితే నిర్గమకాండము 4వ అధ్యాయము 25వ వచనములో దేవుడైన మరి యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఆయన గొర్రెలు కాచుకొని ఉంటున్నప్పుడు మోషేతో మాట్లాడి ఐగుప్తు దేశంలో ఉంటున్న నా ప్రజలందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు తీసుకొని వెళ్ళాలి మోషే అన్నప్పుడు ఎన్నో రకాలుగా మోషే నేను నత్తివాడను, నాలుక మాంద్యము కలిగిన వాడను, నేను వెళ్ళలేనని ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మోషే అనేక విధాలుగా మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే దేవుని యొక్క మాటకు లోబడి మరి ఆ యొక్క ఐగుప్తులో ఉంటున్న ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆ ప్రజలను, ఇశ్రాయేలీలందరినీ కూడా కనాను దేశానికి నడిపించడానికి తన యొక్క భార్య అయిన సిప్పోరాను, తన యొక్క కుమారుని వెంటబెట్టుకొని మరి ఆ యొక్క ఫరో దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతుంటున్న సమయంలో 4వ అధ్యాయం 24వ వచనములో అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. దేనికి బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మోషేతోనే దేవుడు మాట్లాడాడు కదా. మరి మోషేతోనే మాట్లాడి మరి దేవుడైన యెహోవాయే ఫరో దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఈ యొక్క మోషే బయలుదేరి తన భార్యను, తన కుమారుని వెంటకు పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఎందుకు దేవుడు మరి మోషేని చంపాలనుకున్నాడు అనేసనంటే దేవుని యొక్క ప్రజలు
ఇశ్రాయేలీలందరూ కూడా ప్రతి మగ బిడ్డ మరి 8వ దినమున సున్నతి అనే కార్యక్రమాన్ని వారు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మోషే దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు కాబట్టి మోషే యొక్క కుమారుణ్ణి మరి మోషేని చంపటానికి దేవుడైన యెహోవా ఆయన చూశాడు. అప్పుడు ఈ సిప్పోరా, మరి సిప్పోరా అంటే అర్థం ఏంటిదంటే పావురము అనే ఒక మంచి అర్థం. అంటే అంటే ఎంత చక్కటి మాట ఆ యొక్క సిప్పోరా అంటే పావురం అనే అర్థాన్ని కలిగిన జీవితము కలిగిన సిప్పోరా. ఆ భార్య మరి ఆ పావురములో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే పావురము చాలా పవిత్రతకు మనం సాదృశ్యంగా చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డునొక్కి రావడముతోనే ఆకాశము తెరవబడి మరి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి వచ్చి వాలినట్టుగా మనము చూడగలుగుతుంటున్నాం. పావురము అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటున్నది. ఇక్కడ ఇంత పరిశుద్ధత కలిగిన సిప్పోరా తన భర్త కొరకు, తన కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంటున్నది. ప్రార్థన చేస్తూ ఉంటున్న సమయంలో మరి ఆ యొక్క దేవుడైన యెహోవా మోషేని చంపచూచినట్టుగా ఆమె గ్రహించి ఆమె ఎమ్మటే లేచి ఏం చేసిందంటే వాడి కలిగిన రాయి తీసుకొని తన కుమారునికి అక్కడే సున్నతి చేసి తన యొక్క భర్తను, తన యొక్క కుమారుని రక్షించినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. 25వ వచనములో దేవుని యొక్క బిడ్డలారా, సిప్పోరా వాడి కలిగిన రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అది అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను, అంతటా ఆయన అతనిని విడిచెను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్టయితే మరి దేవుడు ఎప్పుడు విడిచాడు అనేసనంటే తన కుమారునికి తన భార్య వాడిగలిగిన రాయి తీసుకొని సున్నతి ఎప్పుడైతే చేసిందో దేవుని యొక్క బిడ్డలారా, అప్పుడు ఆయన మరి మోషేను మరణానికి అప్పచెప్పకుండా ఏం చేసిందంటే అతను విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. కానీ అనేక సార్లు మనం ఈ లోకపరమైన జ్ఞానము కలిగి ఉంటున్నాం, కానీ దైవ జ్ఞానము మనము లేకపోతున్నాం. పైనుండి వచ్చే జ్ఞానమట పవిత్రమైనది అంటున్నాడు. ఈరోజు ఒక తల్లిగా నా జీవితాలలో మనము పవిత్రత కలిగిన వారముగా ఉండాలి. లేవికాండము మనము గమనించినట్టయితే 11వ అధ్యాయము 44వ వచనములో మీ దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులైండునట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? మనం సేవించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఒక తల్లిగా నీవు ఈ లోకములో నీ కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి అంటే ఆ పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్న నా జీవితాలలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది మరి అనేక మంది తల్లులు క్రైస్తవులని పేరు పెట్టుకుంటున్నారు, కానీ ఆ పరిశుద్ధత వారు కలిగి ఉండటం లేదు. పరిశుద్ధత లేకపోవటం వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వటానికి గల కారణము ఆ పరిశుద్ధత కోల్పోవటం వల్ల. ఆ పరిశుద్ధత లేకపోవటం వల్ల అనేక కుటుంబాలు, పెద్ద కుటుంబాలు పాడైపోతున్నాయట, చిన్న కుటుంబాలు చీలిపోతున్నాయని ఆమోసు గ్రంథములో మనము ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని వింటున్నాం. ఆ కుటుంబాలు పాడవటానికి గల కారణం ఏంటిదంటే పరిశుద్ధత లేకపోవటం వల్ల, ప్రార్థన జీవితము లేకపోవటం వల్ల, దేవుని యొక్క భయము మన కుటుంబాలలో లేకపోవటం వల్ల దేవుని యొక్క సన్నిధిలో కుటుంబాలు పాడైపోతుంటున్నాయి. మోషేని చంపటానికి చూసిన మరి దేవుడైన యెహోవా చేతి నుంచి తన కుమారునికి సున్నతి చేయటానికి గల కారణము ఏంటిది అంటే ఇక్కడ సిప్పోరా జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా మనము పరిశుద్ధత మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ పరిశుద్ధత కలిగిన ఆ యొక్క మరి సిప్పోరా దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేసి తన కుమారుని గురించి, తన యొక్క భర్త గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. గొప్ప దర్శనాన్ని చూసిన మరి ఆ తల్లి ఆ యొక్క భయంకరమైన దేవుని కోపము నుంచి తన యొక్క భర్తను, కుమారుని కాపాడుకున్నది. దేనికి బిడ్డలారా, ఒకవేళ నీ భర్త పవిత్రత లేకుండా
ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడా? ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నాడా? ఒకవేళ దేవుని యొక్క కోపము నీ భర్త మీదకి వస్తున్నదో, ఒక తల్లిగా నీవు కూడా పవిత్రత లేకుండా, భక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవించినట్టయితే దేవుడు ఆయన కోపము నీ కుటుంబం మీద, భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, బిడ్డల మీద కావచ్చు, మన కుటుంబాల మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, ఆ కుటుంబంలో ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో, దేవుని యొక్క బిడ్డలారా, ఏ తల్లి అయితే విజ్ఞాపన చేస్తుందో, ఏ తల్లి అయితే మోకరించి ప్రార్థన చేస్తుందో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క దేవుని నుండి వచ్చే ఆ కోపము నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడంటే అద్భుతంగా మన కుటుంబాలను ఆయన కాపాడబోతున్నాడు. కాబట్టి ఇక్కడ సిప్పోరా వాడగలిగిన రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి తన యొక్క భర్తను కాపాడుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఈ యొక్క వాక్యం వింటున్న తల్లులారా, ఈరోజు దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది? దేవుని ఆరాధిస్తుంటున్న నీ జీవితంలో నీ భర్తకు పరిశుద్ధత లేదా? నీకు పరిశుద్ధత లేదా? ఆ పరిశుద్ధత లేకుంటే ఆయన అంటున్నాడు, ఈ యొక్క ఉపవాస దినాలలో ఉంటున్న మనమందరము కూడా యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్టయితే యేసు రక్తము ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేయను అంటున్నాడు. ఆయన రక్తము చేత మనల్ని పవిత్రంగా చేసుకున్నట్టయితే దేవుడు అద్భుత రీతిగా మన కుటుంబాలను ఆయన కాపాడబోతున్నాడు. కాబట్టి నేను ఆ జీవితాలలో దేవుని యొక్క బిడ్డలారా సిప్పోరా లాగా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్టయితే ఆ యొక్క మరి పావురం ఏం చేస్తుందంటే అది మూలుగుతూ ఉంటుంది. మనము గమనించినట్టయితే మన గృహాలలో మన బయట ఉంటున్న పావురాలను గమనించినట్టయితే రాత్రంతా కూడా అది మూలుగుతూ ఉంటుంది. అంటే మనం గమనించినట్టయితే ఒక తల్లి చేయవలసిన పని ఏంటిదంటే విలాప వాక్యములలోనికి వెళ్ళినట్టయితే విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్టయితే మరి ఆ ఇర్మియా ప్రవక్త రాసిన విలాప వాక్యములలో అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటిది అనేసరంటే మరి రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణముల కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటున్నాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనములో సియోని కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలిగనీయముకుము, నీ కంటి పాపమును విస్తరింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టినట్టు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు. దేనికి బిడ్డలారా, రేయి మొదటి జామున ఏ తల్లైతే లేసి నీళ్లు కుమ్మరించేటట్టుగా మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించుకొని మన పసిపిల్లల ప్రాణముల కొరకు ఆయన తట్టు మన చేతులు ఎత్తి ప్రార్థన చేయమని అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మన గృహాలు మనము కట్టుకోవాలి అంటే ఆ యొక్క పావురము రాత్రంతా ఎలాగ మూలుగుతుందో దేవుని యొక్క బిడ్డలారా, నీవు 3 గంటలకు లేచి 4 గంటలకు లేచి 5 గంటలకు లేచి నీ పిల్లల ఆ యొక్క ప్రాణాల కొరకు నువ్వు ఆయన తట్టు నీ చేతులు ఎత్తి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని యొక్క బిడ్డలారా, నీ యొక్క బిడ్డలను దేవుడు ఏం చేయబోతున్నాడంటే అద్భుతంగా దేవుడు నీ కుటుంబాన్ని ఆయన కాపాడుకోబోతుంటున్నాడు. మరి ఆయన మనల్ని కాపాడబడాలి అంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. అందుకనే ఇర్మియా గ్రంథములో మనం గమనించినట్టయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మరి 18వ వచనములో ఇర్మియా ప్రవక్త ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మరి 20వ వచనములో స్త్రీలారా యెహోవా మాట వినుడి, మరి ఆయన నోటి మాట ఆలకించి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పండి. ఏమి నేర్పించాలి అంటే రోదనము చేయటము నేర్పించాలి అంటున్నాడు. రోదనము చేయ నేర్పుడి, అంగలార్పు విద్యను మీ కుమార్తెలకు నేర్పండి అంటున్నాడు. ఎందుకు అంగలార్చే విద్య నేర్పించాలి? ఎందుకు రోదన చేసే విద్యను మనము నేర్పించాలి
అనేసి అంటే 21వ వచనములో వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజ్య మార్గములో ఎవరు లేకుండాను చేయాలని మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగర్లో ప్రవేశించుచున్నది అనేసని ఇర్మియా ప్రవక్త తన ప్రజలైన వారి దగ్గర దేవుడు సెలవిచ్చిన మాటలు చెప్తా ఉంటున్నాడు. మరణం ఎక్కడ ఉన్నది అనేసనంటే వీధులలో పసిపిల్లలు లేకుండా. నేటి దినాలలో ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ ఏ స్థలానికి మనము మరి మార్కెట్కి వెళ్ళి రావాలి అంటే, బస్ స్టాండ్ ప్రయాణం చేయాలంటే ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా మన బిడ్డలు మరణిస్తున్నారు, మన యవ్వన బిడ్డలు మరణిస్తున్నారు, భర్తలు మరణిస్తున్నారు, భార్యలు మరణిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన మరణాలు మన కుటుంబాల దగ్గరికి రాకుండా ఉండాలి అంటే దేవుడు ఏమంటున్నాడంటే, స్త్రీలారా యెహోవా మాట వినండి. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, స్త్రీలారా యెహోవా మాట విని మీరు ఆయన నోటి మాటకు చెవియొగ్గి మీ పిల్లలకు ఏం చేయమంటున్నాడు, రోదనం చేయ నేర్పండి అంటున్నాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, మనం ఏమి నేర్పించాలి అంటే ఉన్నతమైన విద్యలు నేర్పించటమే కాదు, కొన్ని నీ బిడ్డలు ప్రార్థించటము మనము నేర్పించినట్టయితే దేవుని యొక్క బిడ్డలారా, ఆ మరణపు కోరల్లో నుంచి దేవుడు మన కుటుంబాలను అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క మరి సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను మన యొక్క బిడ్డలకు రోదన చేయటం నేర్పించాలి, అంగలార్పి విద్యను మనము నేర్పించాలనేసని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకనే ఆ యొక్క మరి సొలొమోను అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. మనం ఎస్తేరు గ్రంథములోని కనుక మనం వెళ్ళినట్టయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో మనము మరి యూదులందరి కూడా 120 సంస్థానములో ఉంటున్న యూదులందరినీ కూడా నాశనము చేయమని, సంహరించమని రాజు చేత ముద్ర వేయబడిన తాకీదులు 127 సంస్థానములోనికి వెళ్ళిపోయినది. ఆ సంగతి వినగానే మొర్దెకై గోనె పట్ట కట్టుకొని మహారోదనతోనూ శోకముతోనూ ఆయన గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క కుమార్తె అయిన రాణికి ఆ సంగతి తెలిసి చక్కటి నూతన వస్త్రాలను తన యొక్క తండ్రి దగ్గరికి పంపించినప్పుడు మరి ఆ యొక్క తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆ వస్త్రాలు మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేసి, మనం ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మరి 12-13 వచనాలను మనం గమనించినట్టయితే, మొర్దెకై ఎస్తేరుతో ఎట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజ్యనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పెను. దేవునికి బిడ్డలారా, ఒక తండ్రి చేస్తున్న ఒక మంచి మాటను మనం గమనించినట్టయితే, నూతన వస్త్రాలను ఆయన తీసుకోలేదు, కానీ ఒక హెచ్చరికను ఆ కుమార్తె దగ్గరికి పంపిస్తుంటున్నాడు. మరి ఏమంటున్నాడు అంటే, రాజ్యనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకొందువో అని తలంచుకొనొద్దు. కానీ ఒకవేళ నీవు మౌనంగా ఉంటే యూదులకి వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. ఒకవేళ ఈ సమయం కొరకు ఏమో దేవుడు నిన్ను ఆ రాణి స్థానములో ఉంచాడు అనేసని తండ్రి అయిన మొర్దెకై తన యొక్క కుమార్తెకి హెచ్చరికను పంపించాడు. దేనికి బిడ్డలారా, మన జీవితాలలో మనము గమనించినట్టయితే యూదులందరూ కూడా నాశనము తటస్థించబోతున్నది. అందరూ కూడా 127 సంస్థానములో ఉంటున్న యూదులందరినీ కూడా నాశనం చేయమని, సంహరించమని రాజు ముద్ర ద్వారా ఆ యొక్క శాసనం వెళ్ళిపోయింది. ఆ సంగతి వింటున్న యూదులు ప్రార్థన చేస్తున్నారు, ఆ సంగతి వింటున్న మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చెయ్యని ఎవరు అనుసరంటే రాజ్యగృహంలో ఉంటున్న ఎస్తేరు మాత్రము ప్రార్థన చేయటం లేదు. ఆ సంగతి తెలుసుకున్న మొర్దెకై ఆ సంగతిని మరి ఎస్తేరు దగ్గరికి పంపించినప్పుడు నువ్వు మౌనంగా ఉండొద్దు. ఎందుకు అనేసరంటే నీ తండ్రి ఇంటి వారందరూ నాశనము చేయబోతున్నారు, నశించిపోతున్నారని ఒక హెచ్చరిక పంపిస్తుంటున్నాడు.
దేనికి బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో మన కుటుంబాలలో మనం గమనించినట్టయితే ఎన్నో భయంకరమైన విపత్తులు మన కుటుంబాలలో సంభవిస్తూ ఉంటున్నాయి. భర్త మారకుండా త్రాగుబోతుగా రోడ్డు మీద తిరుగుచు విచ్చలివిడి జీవితాన్ని, మరి భార్య ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మరి అక్రమమైన సంబంధాలను పెట్టుకొని అనేక కుటుంబాలు పతనం అవుతుంటున్నాయి. ఈ భయంకరమైన దినాలలో ఉంటున్నాం. ఎవ్వరు తండ్రి ఒకవైపు, తల్లి ఒకవైపు, పిల్లలు ఒకవైపు ఆ రీతిగా విచ్చలివిడి జీవితాన్ని జీవించి ఎన్నో కుటుంబాలు పతనమైపోతుంటుండగా ఈరోజు ఒక దైవ భయము కలిగిన తల్లిగా నీవు నేను ఏం చేయాలంటే చూసుకుంటూ మౌనంగా ఉండిపోవద్దు. కానీ ఎస్తేరు ఆ మాట విన్న వెంటనే తన తండ్రికి ఒక ఉత్తరాన్ని పంపిస్తూ ఉంటున్నది. తండ్రి దగ్గరికి ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉంటున్నది. నేను నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము, మీరు నా కొరకు ఉపవాసం ఉండమని వర్తమానము పంపించి తన యొక్క రాజ్య వస్త్రాలను ప్రక్కన పెట్టింది, రాజు యొక్క భోజనాన్ని పక్కన పెట్టింది, తన యొక్క స్థితిగతులన్నిటిని కూడా తన యొక్క అన్నిటిని కూడా ప్రక్కకు పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటము ప్రారంభించింది. దేవునికి బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న తల్లులారా, జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. జ్ఞానం వల్ల పైనుండి వచ్చే జ్ఞానము మనం కావాలి. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే అది పవిత్రమైనది అంటున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానము ఎలాంటిది అనేసనంటే అది సమాధానకరమైనది అంటున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే అది మృదువైనది అంటున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే సులభముగా లోబడినది అని అంటున్నాడు. దేనికి బిడ్డలారా, ఈరోజు దైవ భయం కలిగిన తల్లిగా ఉంటే నీలో పవిత్రత ఉంటుంది. దైవ భయం కలిగిన తల్లిగా ఉంటే నీవు ప్రతి ఒక్కరితో సమాధానకరంగా ఉంటావు. దైవ భయం కలిగిన తల్లిగా ఉంటే నీలో ఎలాగుంటుందంటే మృదువైన స్వభావం కలిగిన తల్లిగానే ఉంటావు. అలాంటి స్వభావం కలిగిన ఎస్తేరు ఏం చేసిందంటే తండ్రి మాటకు లోబడి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నది. దేవుని సన్నిధిలో ఉపవాసము ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ 3 దినాలు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత న్యాయానికి వ్యతిరేకమైన కూడా ఆమె రాజు దగ్గరికి బయలుదేరింది. దేనికి బిడ్డలారా, ప్రార్థన చేసిన మన జీవితాలతో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉంటుంది. ప్రార్థన చేసిన మనకు ఏముంటుంది అంటే దేవుని యొక్క శక్తి మనతో ఉంటుంది, దేవుని యొక్క బలము మనతో ఉంటుంది, దేవుని యొక్క ప్రభావము మనలో ఉంటున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో వెళ్ళినా కూడా దేనికి బిడ్డలారా, ఇశ్రాయేలీలందరూ కూడా అరణ్యములో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా ఆ మేఘస్తంభాన్ని ఆయన ఎండ తరగకుండా మేఘస్తంభాన్ని, పగలు మేఘస్తంభాన్ని ఉంచాడు, రాత్రి అగ్నిస్తంభాన్ని ఉంచాడు. వారికి ఆహారం కావాలన్నప్పుడు దేవదూతలు తినే మన్నాను దేవుడు కుమ్మరించాడు. వారి యొక్క కాలు వాయలేదన్నాడు, బట్ట చెమ్మగిల్లలేదన్నాడు. ఎందుకు అనొచ్చనంటే వారు దైవ భయం కలిగిన ఇశ్రాయేలీయ జనాంగం కాబట్టి వారికి ఏ కొరత లేకుండా వారిని ఎడారిలో నడిపించుకుంటా తీసుకొని వెళుతున్నాడు. ఈరోజు ఒక తల్లివిగా నీవు దైవ భయం కలిగి పవిత్రమైన జీవితాన్ని నీవు కలిగి ఉండి దేవుని సన్నిధిలో సమాధానము కలిగి ఉండి మృదువైన స్వభావము కలిగి ఉండి సులభముగా లోబడే మనస్తత్వము మనము కలిగి ఉండినట్టయితే దేనికి బిడ్డలారా, నీ కుటుంబాన్ని, మన కుటుంబాలను కూడా దేవుడు ఎన్ని భయంకరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినా కూడా 127 సంస్థానములో ఉన్న యూదులందరినీ కూడా హామాన్ ఏం చేసిందంటే మొర్దెకై కొరకు ఉరికొయ్యని సిద్ధపరిచాడు. ఇశ్రాయేలీలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయటానికి ఆయన అనేకమైన ప్లాన్స్ వేసి ఆ యొక్క దేవుని యొక్క ప్రజలను నాశనం చేయటానికి ఉన్నప్పుడు కేవలం యూదుల యొక్క ప్రార్థన, కేవలం మొర్దెకై యొక్క ప్రార్థన, కేవలము ఎస్తేరు యొక్క ప్రార్థన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు తారుమారు చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన జీవితాలలో ఎస్తేరు ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళిందో రాజుకు చక్కటి భోజనం చేసి సిద్ధపరిచినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా ఎస్తేరు యొక్క కోరికను రాజు అడుగుతున్నాడు. అమ్మా, నీ కుటుంబాన్ని నీకేమి కావాలో, నా రాజ్యంలో సగము కావాలా,
ఏమి కావాలనో అడిగినప్పుడు ఆమె ఈ లోకములో ఏమి అడగలేదు, కానీ తన యొక్క యూదుల యొక్క ప్రాణాన్ని మాత్రము క్షేమముగా ఉంచటానికి ఆ యొక్క తల్లి అడుగుతున్నది. దేవునికి బిడ్డలారా, ఆ యొక్క రాజకుమార్తె అడుగుతున్నది. అందుకనే ఆ రాజు ఏం చేశాడు అనేసనంటే, దేవునికి బిడ్డలారా, మొర్దెకైకి హామాను యొక్క మరి మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుకోగలిగిన కృపను దేవుడిచ్చాడు. అక్కడ ఉంటున్న 120 సంస్థానములో ఉంటున్న ప్రజలందరూ కూడా తన ప్రజలు నాశనము కాకుండా గొప్పగా దేవుడు అద్భుతంగా యూదులందరినీ కూడా దేవుడు కాపాడి రక్షించాడు. ఈ యొక్క సమయంలో మన జీవితాలలో, మన కుటుంబాలలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇక్కడ సిప్పోరా తన కుటుంబాన్ని అద్భుతంగా కాపాడుకున్నది. అదే విధముగా ప్రార్థన చేసిన ఎస్తేరు తన స్వజనాంగాన్ని నాశనము కాకుండా కాపాడుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఈరోజు దేవునికి బిడ్డలారా, అపవాది ఎన్నో రకాలుగా మన కుటుంబాలను నాశనము చేయటానికి అది చూస్తూ ఉంటున్నప్పుడు నీవు నేను జ్ఞానము కలిగిన వారముగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అంటున్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి మన కుటుంబాలను మనము కాపాడుకొని ఈ భయంకరమైన చెడ్డ దినాలలో ఉంటున్నాం. అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఉంటుండగా మనము ఒక క్రైస్తవ పిల్లలముగా మన కుటుంబాలను కాపాడుకోవటానికి అయ్యా భూ సంబంధమైన జ్ఞానము, మరి దయాల జ్ఞానము మాకొద్దు, కానీ పైనుండి వచ్చే జ్ఞానము నాకు కావాలి ప్రభు అనేసని దేవుని సన్నిధిలో మనం అడిగినట్టయితే, దేవునికి బిడ్డలారా, నీ కుటుంబాన్ని కాపాడుకొని, నీ బిడ్డలను కాపాడుకొని, నీ రక్త సంబంధాలను కాపాడుకొని, మన క్రైస్తవ జనాంగాన్ని కాపాడుకొని మనం క్షేమముగా ఈ లోకములో, సంఘములో, సమాజములో ఒక మంచి గౌరవపదమైన స్థితిలో ఉండటానికి ఎస్తేరును, ఏమీ లేని తండ్రి లేని ఎస్తేరును 120 సంస్థానములో ఉంటున్న రాజు అహష్వేరోషు రాజుకు భారీగా ఉండటానికి దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు. ఆమెలో ఉన్న అందాన్ని కాదు, ఆమెలో ఉన్న జ్ఞానము కాదు, కానీ కేవలము ఆమె మోకరించి ప్రార్థన చేయటం వల్ల ఆ గొప్ప ఆధిక్యత ఎస్తేరుకి ఇచ్చాడు. కాబట్టి మరి అలాంటి దైవ భయము కలిగి ఉండి మనమందరము కూడా మన కుటుంబాలను కాపాడుకోవటానికి అట్టి జ్ఞానాత్మ చేత దేవుడు మనందరిని నింపటానికి అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మనమందరము కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడవైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని, సమయాన్ని బట్టి నీ కొందనాలు అయ్యా. నైనా నీ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడిన గొప్ప దేవుడవు నాయన. జ్ఞానైన సొలొమోను నా తండ్రి నాయన, అయ్యా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకునని అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీ కొందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలం అంటున్నారు నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క తల్లి తండ్రి నాయన, మీ అందరి భయభక్తులు కలిగిన ఆయన మీరిచ్చే జ్ఞానాన్ని నాయన, పైనుండి వచ్చే జ్ఞానాన్ని పవిత్రమైనది అంటున్నారు నాయన, సమాధానకరమైనది అంటున్నారు అయ్యా, మృదువైనది అంటున్నారు అయ్యా నాయన, త్వరగా లోబడినది అంటున్నారు నాయన. రాజా, అట్టి జ్ఞానము నాయన ప్రతి తల్లి పొందుకొని నా తండ్రి నాయన వారి కుటుంబాలను కాపాడుకొని రక్షించుకోవటానికి అయ్యా నీ కృపను దయచేయండి నా తండ్రి నాయన. ఈ లోకపరమున భూ సంబంధమైన జ్ఞానము ఎవరిలో ఉన్నా కూడా, దయ్యాల జ్ఞానము ఎవరిలో ఉన్నా కూడా నాయన మీరు యేసు నామములో తొలగించి నా తండ్రి నాయన అయ్యా కుటుంబములో సమాధానము లేకుంటే సమాధానము దయతో అంగీకరించండి నాయన. విడిపోయిన కుటుంబాలను ఐక్యపరచండి నాయన. పాపములో, అంధకారములో, చీకటిలో బ్రతుకుచుంటున్న అయ్యా నా తండ్రి భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, అట్టి కుటుంబాలను సరిచేసి నాయన అయా కుటుంబాలలో నా తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో బిడలు వారి కుటుంబాలను కట్టుకోవటానికి నాయన నీ కృపను అనుగ్రహించి నాయన అయా ఈ వాక్యంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించగలరని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్న పరమ తండ్రి, ఆమేన్.